టీటీడీపై సాధు పరిషత్ సంచలన ఆరోపణలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై తిరుపతిలో సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. తిరుమల వరహస్వామి ఆలయంలో బంగారు తాపడంలో అక్రమాలు జరిగాయని స్వామీజీలు ఆరోపించారు. వరహస్వామి ఆలయ తాపడం పనుల్లో 20 కిలోల బంగారం మాయమైందని అన్నారు. వరహస్వామి ఆలయం గుడిపై విగ్రహాలను కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిసారిగా సత్యయుగంలో మహాయుగం సుమారు 17,28,000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మొట్టమొదటి క్షేత్రం ఆది వరాహస్వామి టెంపుల్ పైన. ఈ ఆది వరాహస్వామి టెంపుల్ ఇప్పటికి కూడా మనం మొట్టమొదటి దర్శనం తిరుమల వస్తే ఎవరైనా మొదటి దర్శనం మనం ఆది వరాహస్వామి వారిని దర్శించుకుంటాం. ఇప్పటికి కూడా ప్రతీతి దేవతలు కూడా వచ్చి ఆయనకి పూజలు చేస్తారని. అలాంటి ముఖ్యమైనటువంటి దేవాలయాన్ని ఆ కాలకేయులు 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి పాలకులు, టీటీడీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గోల్డ్ ప్లేటింగ్ అంటే మేము బంగారు తాపడం చేస్తాము స్వామివారి విమాన గోపురానికి అని అందరినీ నమ్మవలికి దానికి ఒక 42 కిలోల గోల్డ్ని టీటీడీ నుంచి రిలీజ్ చేయించుకొని దాని మీద ఉన్నటువంటి వాళ్ళ ముఖ్య ఉద్దేశం రెండు. మొదటిది వచ్చి సనాతన ధర్మానికి ద్రోహం చేయాలి. ఏవైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో, దేవుళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క శాంటిటీని, పవిత్రతను తగ్గించాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి కాడికి దోచుకుందాం డబ్బులు. ఇదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా వారు 2019-24 మధ్యలో మీకు అందరికీ తెలుసు ఈ వరాహస్వామి టెంపుల్ దానికి ఉన్నటువంటి విమాన గోపురంలో ఉన్న పురాతనమైనటువంటి కొన్ని వేల లక్షల సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నింటినీ కూడా తొలగించేసి దాని స్థానంలో ఏం చేశారంటే ఒక రకమైనటువంటి, నాకు చెప్పడానికి కూడా చాలా అపచారం, నాకు చాలా బాధగా ఉంది, కొన్ని బంగారం అని చెప్పి ఒక దొంగ బంగారంతో తయారు చేసినటువంటి డమ్మీ విగ్రహాలని, ఇదిగో ఈ మాదిరిగా డమ్మీ విగ్రహాలని తయారు చేసి అక్కడ నెలకొల్పారు. మీ ఎందుకు డమ్మీ అంటున్నారండి, మీరేమన్నా చూసారా అంటే ఇక్కడ యాక్చువల్గా 2015లో అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ జీవో నెంబర్ 222 అనేది 2015లో రిలీజ్ చేసింది. ఆ జీవో నెంబర్ 222 2015లో రిలీజ్ చేసినటువంటి దానిలో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఆనాటి అవినీతిని బయటకు తీయాలన్నా, అలాగే వాళ్ళు దైవద్రోహం చేశారు, హిందువులకు తీరని ద్రోహం చేశారు. ఈ ద్రోహాన్ని బయట పెట్టాలంటే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు మీరందరూ ముందుకొచ్చి ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిటీని వేసి ఐఐటి మెడ్రాస్ వాళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి దాన్ని ఎంత లేయర్ బంగారం ఉంది, ఎంత ఏముందనేది క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సివిఎస్ఓ గారికి అన్నిటికీ కంప్లైంట్ ఇచ్చాం, ప్రత్యక్ష సాక్షితో సహా అక్కడ ప్రవేశపెట్టాం, అయినా కూడా ఎలాంటి చర్య లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కనుక దీని మీద కానీ చర్య తీసుకొని దోషులను కానీ శిక్షించకుండా ఉంటే హిందూ సంఘాలుగా అతి త్వరలో మా కార్యాచరణ ప్రకటించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.